చాలా మేమైతే అనుకోకుండా ఒక జర్నీ అయితే ప్లాన్ అయితే చేసుకున్నామండి, నేను మా హస్బెండ్ని. అదైతే ఇప్పటి వరకు ఎవ్వరికి రివీల్ అయితే చేయలేదు మేమిద్దరమే. అంటే ఇప్పుడు తాహిర్కి ఇలా వెళ్దామని అయితే అన్నాను, కానీ ఎక్కడికి ఏంటి అని అయితే చెప్పలేదు. వాడు చాలాసార్లు అయితే అడిగాడు, నీకు కొద్దిగా సర్ప్రైజ్ అని అయితే చెప్పాను. ఆఫ్టర్నూన్ వచ్చేసేయి, మాకు ఈవినింగ్ అండి ట్రైన్. ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, అదే నైట్కి అనుకోండి, ట్రైన్ నైట్కి. నాకు ఫస్ట్ టైము అంత లాంగ్ జర్నీ చేయడం. అసలు ఆ జర్నీ అంటేనే ప్రిన్స్కి చాలా ఇష్టము, అలాంటిది ప్రిన్స్కి కూడా ఫస్ట్ టైము. ప్రిన్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, తాహిర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూస్తూనే ఉండండి వ్లాగ్ కంటిన్యూగా. నేను వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అవుతాను మొత్తం అయితే రికార్డ్ అయితే చేస్తాను. ప్లీజ్ కాల్ అయితే చేశాను. వాడు అయితే ఆఫ్టర్నూనే రమ్మని చెప్పాను, మా డాడీని పంపిస్తాను వచ్చేసేయి అని అయితే చెప్పాను. అక్క అసలు ఎక్కడికి అక్క, ఎందుకు అక్క, ఏంటక్క అని అన్నాడు. సోదొద్దు, తొందరగా అయితే వచ్చేసేయి వెళ్దామని అయితే అన్నాను. అదే అక్క ఎక్కడికి అని అయితే అడిగాడు. వాడికి అస్సలు అంత లాంగ్ జర్నీ అని అయితే తెలియదండి. ఎనీవే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే నేను ఈ బొచ్చులకు కంప్లీట్ చేయాలి. ఇది చేసేసిన తర్వాత కొద్దిగా అంటే బ్యాగ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి వెళ్ళడానికి. ఇదండి, ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను. అంటే నేనైతే మొన్న అయితే చూపించినాను కదా, ఈ బ్యాగ్ తీసుకెళ్ళడం సెకండ్ టైము బయటికి. ఇలా వెళ్ళడానికైనా ఈ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇందాకైతే 1/2 kg గోధుమ పిండి అయితే నేను బయట నుంచి అయితే తెప్పించుకున్నాను. మా ఇంటి దగ్గరే వేరే షాప్లో తెప్పిస్తే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అయితే ఇచ్చారు. నేను ఏది కూడా నాకు మా హస్బెండ్ నేర్పించింది టిప్ అయితే. ఎక్స్పైర్ డేట్ చూడండి ఏది అయితే వాడను. December 28 నుంచి March 26కి అయితే అయిపోయింది ఎక్స్పైర్ డేట్. కానీ తను అడిగారట ఇప్పుడు అమ్మని, 2 daysకి ఏమవుద్ది, వండుకొని తినొచ్చు కదా అని అయితే అన్నాడు. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది ప్రిన్స్ కూడా తింటాడు మాతో పాటు. 1/2 kg అయితే చేస్తున్నాను చపాతీ, నాకు, తాహిర్కి, మా హస్బెండ్కి. ప్రిన్స్ ఏముందండి, 1/2 చపాతీ ఏమో తింటాడు వాడు. యాక్చువల్గా అసలు వెళ్ళాలి అని అయితే వెళ్ళట్లేదండి మేము. ఏదో నేను జస్ట్ అలా అయితే అడిగాను మా హస్బెండ్కి అక్కడికి వెళ్దామని. తనైతే అదే పట్టయితే పట్టేశారు. అంటే నువ్వు అడిగావు కదా వెళ్దాం, నువ్వు అడిగావు కదా వెళ్దాం, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. రిజర్వేషన్ కూడా అయితే లేదండి, మేము నార్మల్గా అయితే వెళ్తున్నాం ఇప్పుడు. నేనేమన్నానంటే నెక్స్ట్ సాటర్డే అయితే వెళ్దాము రిజర్వేషన్ చేసుకొని అని అన్నాడు. నేను అన్నాను తనుండి వద్దు అవసరం లేదు, ఇప్పుడు అన్నావు కదా వెళ్ళిపోదాం పదా అని అన్నారు. మా పాటలు ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు నేను పిండి అయితే కలుపుకుంటా అన్నాను. నాకు మా హస్బెండ్ అంత పిండి మెత్తగా కలపడం అయితే రాదండి. తను చాలా బాగా అయితే స్మూత్గా ఉంటుంది అసలు చపాతీ తను చేస్తే. తను బయటికి అయితే వెళ్ళున్నారు. ఇదండి ఫ్రెండ్స్, పిండి అయితే కలిపేశాను. ఇది అలా కొద్దిసేపు అయితే పెట్టేస్తాను, బాగా నానుతుంది కదా అందుకని చెప్పి. ఇది స్టోర్లో అయితే రేషన్ షాప్లో అయితే ఇచ్చింది, కొద్దిగా ఉంటే అది కూడా వేసి కలిపాను. ఇప్పుడు నా బుర్కా అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకటి నాకు 2 అయితే ఉన్నాయి. ఒకటైతే ఫీడింగ్ అయితే ప్రిన్స్కి అయితే బాగా అయితే ఇవ్వచ్చు. అదైతే కొద్దిగా చినిగి కాదు, కుట్లు అయితే ఊడిపోయి ఉన్నాయి. కుట్లు అయితే వేసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఎందుకో తెలీదు నా వాయిస్ అయితే కొద్దిగా అయితే చేంజ్ అయితే అయ్యింది, ఒక రకంగా ఉంది. ప్రిన్స్ నిద్రపోతా ఉన్నాడు. ఇదండి ఫ్రెండ్స్, నైట్ జర్నీలోకి అయితే డిన్నర్ తినడానికి అయితే చపాతీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఫ్రై అవుతుందో చికెన్ కర్రీ అవుతుందో నెక్స్ట్ అయితే చూద్దాము. అయితే రెడీ అయిపోయాను, తాహిర్ కూడా వచ్చేసాడు. ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వలేదు, నార్మల్గా టీషర్ట్ ఒకటే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి. ఇదండి, ఇదైతే ఒక బ్యాగు, దీంట్లో ఫుడ్డు, ఫ్రెండ్స్కి ఏమన్నా కావాలంటే స్నాక్స్ అలా, పాలు అవన్నీ. ఇవి ఓన్లీ ఫ్రెండ్స్కి వచ్చి బట్టలు, ఫ్రెండ్స్ కోసం పాలు అవన్నీ పెట్టున్నాను దీంట్లో. ఇది వచ్చి మా తాహిర్ది, ఒక్క టీషర్ట్ షార్ట్ తెచ్చుకున్నాడంట, దానికి వీడికి బ్యాగ్ అవసరమా ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తాహిర్. ఏంటి ఈరోజు నేను బ్లాగ్లో ఉన్నానా? ఇందో సర్ప్రైజ్ అంటుంది, అక్కడికో తీసుకోబోతుంది, గుడ్డలు తెచ్చుకోమనింది, నేనైనా తెచ్చుకోలేదు. అస్సు అక్క, ఏంటి స్పెషల్ ఈరోజు? హాయ్, నీకు సర్ప్రైజ్ అన్నాను కదా, చూస్తూనే ఉండు. అస్సలం చెప్పలేదు. బ్లాగ్ లో సగంలో ఉన్నావు నువ్వు అంతే. అయితే మేమైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆటో ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. బైక్ మీద ముగ్గురం అయితే వెళ్ళలేము, అందుకని చెప్పి ఆటో ఎక్కి స్టేషన్ దగ్గర దిగేస్తాము. ఇద్దండి, హాయ్ బోలో. హాయ్. ఈ చెప్పులు వేసుకొని నేను పడిపోతున్నాను. మా అమ్మ కొత్త చెప్పులు ఇచ్చింది, కొంచెం ఎత్తు చెప్పు. నా చెప్పులు అయితే మా అమ్మ కొత్తవి అయితే ఇచ్చింది.
ఆటో అయితే ఎక్కేసాం. మా షయాన్ హ్యాపీనెస్ చూడండి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు టికెట్ల దగ్గర తంట. ఆటో కోసం మేము పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఏ అపశకునంలో బయలుదేరామో. ఇది మా గూడూరు రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్. మాకు ట్రైన్ 6:30కి అయితే మేము 5:30కే వచ్చేసాము. కొద్దిగా ఆత్రం ఎక్కువ మాకు. ఆ 5:30 బయలుదేరినాకే ఆటో ఎంత లేట్ అయిందో తెలుసా వీళ్ళ ఇంటి దగ్గర. రైల్ అంట చూడండి. మా షయాన్ హ్యాపీనెస్. షైవ్ రైల్. ఫ్రెండ్స్ ఎన్నిసార్లు హాయ్ చెప్తారా? టికెట్ కోసం వచ్చాం. టికెట్ తీసుకున్నాడు అక్కడ. జర్రా ప్రిన్స్ పుట్టిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి రావడం, అసలు ప్రిన్స్ రావడం ఇదైతే ఫస్ట్ టైం అండి. అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కదా, ప్రిన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. మా ట్రైన్ అయితే 3rd ప్లాట్ఫామ్ పైన ఉందంట, అందుకని అక్కడికైతే వెళ్తున్నాం మేము ముగ్గురం. అసలు 3rd ప్లాట్ఫామ్ అంటే ఏందో తెలియదు ముగ్గురికి. వెరీ కామెడీ ఇదైతే నిజంగా. మా హస్బెండ్ ముందు వచ్చి 3rd ప్లాట్ఫామ్ ఎక్కడ అని అయితే అడిగారు, నాకు కూడా తెలీదు. మా షయ్యుకి రైల్ అని తప్ప ఇంకొకటే లేదు అసలు. ఎక్సలేటర్ అయితే ఎక్కబోతున్నాము. అసలు ఆన్లో ఉందే చూడు. ఎక్సలేటర్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడు మా గెత్తి ఇలా ఎక్కడమే చలో. మా తత్తు ఎక్సలేటర్ అయితే పని చేయలేదు ఫ్రెండ్స్, అందుకని లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాం. అది ఎంతవరకు పని చేస్తుందో తెలియదు. మా తాహిరు ఒక్క బ్లాగ్లో 100 సార్లు హాయ్ అని చెప్తున్నాడు. ఏమనుకోకండి. ఓపెన్ అయింది, వెళ్తున్నా. ఇద్దండి లిఫ్ట్ లో ఉన్నాం. నాకు లిఫ్ట్ అంటే చాలా భయం, ఎందుకంటే ఎక్కడ స్టక్ అయిపోతుందో అని. ఫ్రెండ్స్ స్ట్రక్ అవ్వదులేండి, సన్నీ తుమ్మింది. సన్నీ అంటే మా మునక్కాయ అండి, ఏమనుకోకండి. ఇదండి చూడండి, మేమైతే 3rd ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని తాహిర్కి అయితే తెలియదు, మీకు కూడా తెలియదు కదా. వ్లాగ్ని అయితే కంటిన్యూ అయితే చేయండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ పక్కనే ప్లాట్ఫాము టికెట్ తీసుకునే వాళ్ళు 5 రూపీస్ ఎక్కువ తీసుకున్నారని లిఫ్ట్ని అయితే వేస్ట్ అయితే చేయట్లేదు. వాళ్ళ కరెంట్ వేస్ట్ చేయాలంట. నెక్స్ట్ లిఫ్ట్ చాలా ఎక్కువ వస్తా ఉంది. ఫ్యాన్ వస్తుంది. ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదు గాయస్. అయింది. మా బాధ మాది. ఎక్కే ట్రైన్ ఇదే ఫ్రెండ్స్, ఒకసారి చూసేసేయండి. ఫ్రెండ్స్ మాకైతే సీట్ అయితే దొరికిపోయింది. ఫ్రెండ్స్ మేము ఎంత బాగా కూర్చోన్నాం. వాళ్ళిద్దరు చూడండి ఎలా ఉన్నారు. హాయ్ బోలోజీ 100 సార్లు అడుగుతున్నాను మా హస్బెండ్ హాయ్ చెప్పు అని. ట్రైన్లో ప్రశాంతంగా కూర్చునేసాం గాయస్. ఇంకా ట్రైన్ కదలదామెత్తాడు. వెయిటింగ్. మా అస్సు ఎంత తెలివిదంటే పాలు తెచ్చింది, కాఫీ పూలు తెచ్చింది, కప్పులు తేలేదు ఫ్రెండ్స్. ఏమన్నానా. మా షయాన్ అయితే ఫుల్ ఎంజాయింగ్ ఇక్కడ ట్రిప్ని, నేచర్ని. ట్రైన్ అంటే పిచ్చివాడికి. భయపడిపోయాడు రైల్కి. చికెన్ కర్రీ ఓకే. అస్సు ఎందుకు చేసుకొచ్చింది. ఇంతకీ ఆడిపోతున్నావు, ఏమన్నా చెప్తావా? చికెన్ కర్రీ ఫ్రెండ్స్. నేనైతే వండేటప్పుడు అయితే చూపించాను కదా, ఇదండి బాక్స్లో అయితే ఇచ్చాను చూడండి. చికెన్లోకి ఏంటి స్పెషల్? రోటీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పైన నేను భయపడతాడు అనుకున్నా కూర్చుంటాడని, కానీ వాడు ఎంత డేర్గా ఉన్నాడు. తాహిర్ అయితే ఫ్యామిలీతో తప్ప అంటే రిలేటివ్స్తో ఎవరితో కూడా బయటికి రావడం అయితే ఫస్ట్ టైము. ఒకసారి తాహిర్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అంటే తన ఫీలింగ్ ఏంటో కనుక్కోండి. తాహిర్ ఎలా ఉంది నీకు ఇలా రావడం? ఎప్పుడు రాలేదు ఇంట్లో వాళ్ళకి, ఫస్ట్ టైం. అసలు వాడికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ ఎక్కడికి అంటే ప్రజెంట్ ఇక్కడికి వెళ్తున్నామని అయితే చెప్పాను. ఎందుకు ఏంటి అనేది అయితే వాడికి ఏం తెలీదు. నాకైతే చూడండి బంగారు కొండలాగా ఉన్నాడు కూర్చొని. ఈయన జంపింగ్స్ చేస్తూ ఉంటాడు.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ కదిలింది. వీళ్ళిద్దరి గోడలు వెళ్ళి కప్పులు దాటుకోవాలా. అస్సు కొంచెం మాట్లాడేట. ట్రైన్ కదిలిందని చెప్పు. టీ కలిపారు ఫ్రెండ్స్ వాటర్ బాటిల్. ఆ బాటిలే పిగిలిపోయింది. ఏం అర్థమై సావట్లేదు వాళ్ళకి. చూడండి, ఇప్పుడే ట్రైన్ కదిలింది. మా గూడూరుని మిస్ అయిపోతున్నాను ఒక రోజుకి. బాయ్ గాయ్స్. మా కాఫీలు ఎందులో ఇచ్చిందో, ఇది ఒక కప్ అంట, షయాన్ మూత. ఇది చూడండి ఎందులో తాగుతుందో. మా షార్క్ ఖాన్ అయితే బాటిల్లో వినపడదు. కాఫీకి వచ్చిన కష్టాలు మీకు వినపడి ఉండదు ఆపిల్ చెప్పేది. నైట్ జర్నీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమైంది. మా అత్తారిల్లు అయింది. నెల్లూరు సౌత్ స్టేషన్ ఇది. నాకు నెల్లూరు అంటే చాలా ఇష్టం. మా తిప్పలు చూడండి ఫ్రెండ్స్, అబ్బా కొడుకులేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పైన. వీడు చూడండి, వీడి పాటికి వీడు ఫోన్లో ఉన్నాడు. నేను చూడండి ఇలా చీకట్లో మగ్గిపోతున్నా. ట్రైన్లో జనరల్లో అయితే తిప్పలు చూడండి ఫ్రెండ్స్ అందరివి. ఫ్రెండ్స్, కృష్ణా నది నదంట ఇది. ఇక్కడ లైటింగ్ కూడా అసలు కనిపించట్లే నాకు. ఏదో నాకైతే తెలీదు. విజయవాడ రైల్వే స్టేషన్ అండి. నేను ఫస్ట్ టైం చూడడం అసలు. విజయవాడ కానీ, చీరాల కానీ, బాపట్ల కానీ, అసలు ఇవన్నీ మూవీస్లో కానీ లేదా సీరియల్స్లో కానీ వినడం తప్ప చూడడం అయితే ఫస్ట్ టైము. వీళ్ళిద్దరు వాళ్ళకం చూడండి. అయితే అస్సలు అయితే నిద్ర అయితే రాలేదండి. ఇంకా మేలుకొనే ఉన్నారు. ఇలా 12 ఏమో అయిపోతుంది టైము. ఒక్క నిమిషం, సారీ అండి, 12 కాదు, 11:15 అయితే అవుతుంది టైము. మా హస్బెండ్ చూడండి మొబైల్ చూస్తూనే ఉన్నారు. చూడండి, తను బాగా ఫిక్స్ అయితే అయిపోయారు పైన. విజయవాడ రైల్వే స్టేషన్ నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇవే మేము అనుకున్న ప్లేస్ని అయితే రీచ్ అయితే అయిపోయాం. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మేము వచ్చిన ప్లేస్ నుంచి అయితే చూసేసేయండి. ఈ వ్లాగ్ అయితే టుడే అయితే అంతే.